ప్రపంచంలో అత్యంత క్లీన్ కంట్రీస్ ఏదో తెలుసా? ఇక్కడ రోడ్డు మీద చెత్త వేస్తే భారీ ఫైన్ పడుతుందని మీకు తెలుసా? ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇక్కడ చిమిగమ్ కూడా బ్యాన్ చేశారు. ఎందుకో తెలుసా? మీరు ఇవన్నీ విషయాలు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియో చూడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. చిన్న దేశం కానీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే దేశం. ప్రపంచంలో చాలా దేశాలు పెద్దవి, జనాభా ఎక్కువ ఉన్న దేశాలు, కానీ ఒక చిన్న దేశం ఉంది. దాని డిసిప్లిన్, టెక్నాలజీ, క్లీన్నెస్ చూసి ప్రపంచం ఆశ్చర్యపడుతుంది. ఈరోజు ఆ దేశం పేరు సింగపూర్. కేవలం 60 ఏళ్లలో ఒక చిన్న ఫిషింగ్ విలేజ్ నుంచి ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీస్గా ఒకటిగా మారింది. ఈ వీడియోలో సింగపూర్ గురించి చాలా షాకింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి ఈ వీడియో అనేది రికమెండ్ చేయబడుతుంది. దానివల్ల చాలామందికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చేరబోతుంది. సో దయచేసి దీన్ని కన్సిడర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నా గ్రోతింగ్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. సింగపూర్లో చెత్త వేస్తే ఫైన్. సింగపూర్ ప్రపంచంలో క్లీనెస్ట్ కంట్రీస్లో ఒకటి. ఎందుకంటే ఇక్కడ రూల్స్ చాలా స్ట్రిక్ట్. రోడ్డుపై చెత్త వేస్తే 30,000 నుంచి 60,000 వరకు ఫైన్ పడుతుంది. చిమిగమ్ కూడా సింగపూర్లో బ్యాన్ చేశారు. మీన్స్ బబుల్ గమ్. ఎందుకంటే ప్రజలు రోడ్లపై అంటించేవారు. అందుకే సింగపూర్ ప్రభుత్వం 1992లో చిమిగమ్ సేల్ బ్యాన్ చేసేసింది. సింగపూర్లో క్రైమ్ చాలా తక్కువ. సింగపూర్లో క్రైమ్ రేట్ ప్రపంచంలో చాలా తక్కువ. రాత్రి 2 గంటలకు కూడా ఒక అమ్మాయి ఒంటరిగా సేఫ్గా నడవగలదు. ఇది పాజిబుల్ అవ్వడానికి కారణం స్ట్రిక్ట్ లా మరియు CCTV సర్వేలెన్స్. సింగపూర్ పాస్పోర్ట్ ప్రపంచంలో పవర్ఫుల్. సింగపూర్ పాస్పోర్ట్ ప్రపంచంలో పవర్ఫుల్ పాస్పోర్ట్లో ఒకటి. ఈ పాస్పోర్ట్ ఉంటే 190కి పైగా కంట్రీస్కి వీసా లేకుండా ట్రావెల్ చేయొచ్చు. ఇది ప్రపంచంలో టాప్ పాస్పోర్ట్లో ఒకటి. సింగపూర్ ఎయిర్పోర్ట్ ప్రపంచంలో బెస్ట్. సింగపూర్లో ఉన్న చెంగి ఎయిర్పోర్ట్ ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్ట్గా చాలాసార్లు అవార్డు గెలుచుకుంది. ఈ ఎయిర్పోర్ట్లో ఇండోర్ వాటర్ ఫాల్, బటర్ఫ్లై గార్డెన్, మూవీ థియేటర్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే ఎయిర్పోర్ట్లోనే మినీ సిటీలా ఉంటుంది. సింగపూర్లో పబ్లిక్ హౌసింగ్. సింగపూర్లో 80% మంది ప్రజలు గవర్నమెంట్ అపార్ట్మెంట్లోనే ఉంటారు. ఈ హౌసింగ్ సిస్టమ్ను హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డ్ మేనేజ్ చేస్తుంది. ఇది ప్రపంచంలో సక్సెస్ఫుల్ హౌసింగ్ మోడల్స్లో ఒకటి. సింగపూర్ ఒక సిటీ కూడా, కంట్రీ కూడా. సింగపూర్ ఒక సిటీ కూడా, అలాగే కంట్రీ కూడా. అంటే అది ఒక సిటీ స్టేట్. ఇది ప్రపంచంలో చాలా రేరు, ఎక్కడ కూడా కనిపించదు ఇలాంటి సిచ్యువేషన్. సింగపూర్ ఫౌండర్. సింగపూర్ను మోడర్న్ కంట్రీగా మార్చిన వ్యక్తి లీ క్వాన్ యూ. 1965లో సింగపూర్ ఇండిపెండెన్స్గా వచ్చినప్పుడు అంటే మలేషియా నుంచి 1960లో ఇది విడిపోవడం జరిగింది. వచ్చిన తర్వాత చాలా పూర్గా ఉన్న దేశాన్ని లీ క్వాన్ యూ అనే వ్యక్తి ఆ దేశం నుంచి పూర్గా ఉన్నటువంటి దేశాన్ని చాలా స్ట్రాంగ్ పాలసీస్తో సింగపూర్ను డెవలప్ చేశాడు. సింగపూర్ ఎకనామీ చాలా స్ట్రాంగ్. సింగపూర్ ఎకనామీ చాలా పవర్ఫుల్. అక్కడ బ్యాంకింగ్, షిప్పింగ్, టెక్నాలజీ, టూరిజం చాలా స్ట్రాంగ్ సెక్టర్స్. ప్రపంచంలోని బిగ్గెస్ట్ పార్ట్స్లో ఒకటి సింగపూర్లో ఉంది. కేవలం డీకోడ్స్తో ఒక చిన్న ఐలాండ్ నేషన్ నుంచి ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీస్లో ఒకటిగా మారిన దేశం సింగపూర్. స్ట్రిక్ట్ రూల్స్, డిసిప్లిన్, స్ట్రాంగ్ లీడర్షిప్ ఇవి ఉంటే ఒక దేశం ఎంత ఫాస్ట్గా డెవలప్ అవుతుందో సింగపూర్ ప్రపంచానికి చూపించింది. ఇలాంటి షాకింగ్ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you everyone.